మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, ఇప్పుడు అది తీసుకున్న వాళ్ళకి ఒకవేళ ఎవరికైనా పడకపోతే అది చెప్పేస్తుంది, సో అప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకొచ్చండి. అలా కాకుండా ముందే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోకూడదు అలా ఏమన్నా ఉందా గురువు సార్? అది తీసుకోకూడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, అందరూ తీసుకోవచ్చు. ఫస్ట్ అది ప్రమాదం అయితే ఏం కాదు. అవసరాన్ని బట్టి నాకు జ్వరం వచ్చింది, జ్వరానికి తగ్గే పదార్థం తీసుకోవాలి తప్ప ఇది మంచిదే. ఇప్పుడు నీకు ఇక్కడ జ్వరం వచ్చిన వాళ్ళకి మంచి గుమ్మడికి ఎలా పనిచేస్తుంది అంటే నీలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓకే, తద్వారా వేరే కాంప్లికేషన్స్ రాకుండా చేస్తుంది. కానీ జ్వరాన్ని తగ్గించడానికి ఏం కావాలి? టెంపరేచర్ మేనేజ్ చేయాలి, బాడీలో బ్యాక్టీరియా ఉండుంటుంది. అందుకని బ్యాక్టీరియాని చంపడానికి ఏం కావాలి అవి తీసుకోవాలి. ఇది మంచిదే, నీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. ఓకే, అంటే నేను విన్నట్టు గుర్తు పెద్దవాళ్ళు కొంతమంది తీసుకోకుండా టైమ్స్లో తీసుకోకూడదు, వాతం చేస్తుంది గుమ్మడికాయ అని చెప్పి తినేవారు. అది కొంచెం మెచ్యూర్ అయిన అమ్మాయిల్ని కానీ అంటే అలా పీరియడ్స్ టైంలో, బ్లీడింగ్ అవుతున్న టైంలో, పెయిన్ అంటే ఇది పెయిన్ మేనేజ్మెంట్ కూడా పనిచేస్తుంది. ఇది పనిచేయదంటూ ఏమీ ఉండదు. ఓకే, ఇవి చాలా వెజిటేబుల్స్లో అద్భుతమైనటువంటిది. ఉదయం మొదలు పెడితే సాయంత్రం వచ్చే ఏదో హెడేక్తో బాధపడతాం, తీవ్రమైనటువంటి మైగ్రేన్, ఉదయం మొదలు పెట్టి సాయంత్రం పడుకునే లోపు దాన్ని క్యూర్ చేసేసుకోవచ్చు కూరగాయలతో. అంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ కూడా ఇస్తాయి. ఓకే, నేనంటే మా నాన్నగారి విషయంలో చెప్తున్నాను నేను.